నేను టైప్ 1 డయాబెటీస్లో ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల కూడా మనకు డయాబెటీస్ వస్తుందని చెప్పాను. ఆ డయాబెటిక్ లెవెల్ని కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది జామకాయ. జామకాయని మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ పెరిగి షుగర్ వల్ల ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా రాకుండా కాపాడుకోవచ్చు. సో జామకాయ ఒకటి, బొప్పాయి కాయ ఒకటి. సో ఇవన్నీ మనం ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటే మనకి బెస్ట్ అనమాట. ఈ ఫ్రూట్స్ చాలామందికి ఇవి తినచ్చా తినకూడదా అని కూడా కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. అందులో మనం బొప్పాయి కాయ కూడా చాలా మందిలో ఎక్కడో 100 మందిలో ఒక్కరికి ఎక్కడో షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా పపాయ లీఫ్ అది కూడా బాడీలో వాతం ఎక్కువ ఉంటాయి. అది గమనించి తీసుకుంటే సరిపోతుంది. సో బొప్పాయి ఒకటి, జామకాయ ఒకటి, నేరేడు పళ్ళు ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో బ్లాక్ గ్రేప్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో ఒక్కొక్క ఇండివిజువల్గా తీసుకుంటే ఆ కేసులో ఉన్న కంప్లైంట్ని బట్టి మనం కొన్ని సజెస్ట్ చేయొచ్చు, కొన్ని సజెస్ట్ చేయొద్దు. సో అది మనం ఇండివిజువల్ కేసుని బట్టి మాట్లాడగలుగుతాం. ఇవన్నీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఇంకా మార్నింగ్ పూట రాగి జావ తీసుకోవడము. బార్లీ పిండి అద్భుతంగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ బార్లీ పిండితో దోశ వేసుకోవడం కానీ, బార్లీ పిండితో జావ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటే దాంతోపాటు మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్సే కదా. ఇప్పుడు హెల్దీ పర్సన్స్ డయాబెటిక్ ఉన్నా లేకపోయినా అందరు రాగి జావ తాగండి, ఐరన్ పెరుగుతుంది, హెల్దీగా ఉంటామంటాం. బరువు తగ్గడానికి కూడా రాగి జావ. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మాకు ఒక పెద్ద వ్యాధి వచ్చింది, మేము కొన్ని కంట్రోల్ చేసేసుకుంటాం. ఆ డిప్రెషన్లోనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.